మనం అమరావతి రోడ్లో ఉన్నామండి. అంటే గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది. ఇక్కడ నిడుముక్కల ఊరండి ఇది. నిడుముక్కల ఊరు దాటి వచ్చాక ఇది త్రిబుల్ ఎక్స్ కంపెనీ, సోప్స్ కంపెనీ ఇది మీరు చూస్తున్నారు కదా. ఇదంతా త్రిబుల్ ఎక్స్ కంపెనీ. త్రిబుల్ ఎక్స్ కంపెనీ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా, ఈ త్రిబుల్ ఎక్స్ కంపెనీకి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా ఇదిగోండి లోపల. ఆ లోపల మనకి ఇక్కడ అది కమ్మ వృద్ధాశ్రమం అండి. మొన్న ఓపెన్ చేశారు, అది పెద్దది కనపడేది. దానికి కొంచెం పక్కన అన్నమాట. మనకు ఎకరం 20 సెంట్లు సేల్కి వచ్చింది. అది మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. మనకి మెయిన్ రోడ్డుకి ఇదండి ఎంట్రన్స్. మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా త్రిబుల్ ఎక్స్ కంపెనీ ఆపోజిట్లో ఈ ఆపోజిట్లో రోడ్డు ఉంటుంది, డొంక బేస్ ఇది. ఈ రోడ్డు లోపలికి వెళ్ళాలి, స్ట్రైట్ రోడ్ అండి. ఈ రోడ్డుకి పక్కనే పొలం అనమాట. లోపలికి వెళ్ళాక మీకు వీడియో చూపిస్తాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపల పొలం దగ్గరికి వచ్చామండి, సైడ్ దగ్గరికి. ఇదండి ఇది సప్టా. దీనిలో ఇక్కడ మనం 2 తూములు వేసుకుంటే డైరెక్ట్గా లారీ వచ్చేసింది లోపలికి, సైట్లోకి రావాలంటే. అది రోడ్డు, ఆ బండి ఉంది కదా స్కూటీ, అది రోడ్డు అండి. ఇదండి ఇది పొలం, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మొత్తం ఇదండి, మొత్తం ఎకరం 20 సెంట్లున్నర అనమాట. కనపడేది ఎదురు కనపడేది మనకి త్రిబుల్ ఎక్స్ సోప్స్ కంపెనీ. రోడ్డు పక్కనేనండి. కనపడేది రాజధాని అండి. బిల్డింగ్స్ జూమ్ వేసాను చూసారా, కనపడేది మొత్తం రాజధాని అనమాట. రాజధానిలో టవర్స్, ఐకాన్ టవర్స్ మొత్తం ఉన్నాయి. SRM అవన్నీ ఉన్నాయి కదండి, దానికి సంబంధించిన టవర్స్ అవి. ఈ లోపల ఇది నిడుముక్కలు అనమాట. ఇది నిడుముక్కల ప్రాంతం. ఈ కనపడేదేమో కమ్మ ఆశ్రమం. మొన్న ఈ మధ్య కట్టారు, ఓపెన్ చేశారు కొత్తగా. ఇది ఈ పక్కన, ఈ చుట్టుపక్కల మొత్తం ఎన్ని కనపడేవి మొత్తం వెంచర్లు అనమాట. వెంచర్లు వేశారు. ఇదిగోండి అది మెయిన్ రోడ్. అదే ఆ ఎదురుదే మెయిన్ రోడ్డు. ఇది త్రిబుల్ ఎక్స్ సోప్స్ కంపెనీ. కనపడేది అది వెహికల్స్ కనపడుతున్నాయి కదండి, వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి మెయిన్ రోడ్డు మీద. ఈ రోడ్డు పక్కన అనమాట. ఇది రోడ్డుకి 4వ బిట్టు. ఈ మొత్తం ఇదంతా ల్యాండ్ అండి. 1 ఎకరం 20 సెంట్లు అర అనమాట. 1 ఎకరం 20 సెంట్లు నర పొలం. ఇది సేల్కి వచ్చిందండి. నిడుముక్కల రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ సైడ్ మనకి ఇటు సైడ్ రోడ్డు ఉందండి, చూపించాలి. అలా 2 తూములు వేసుకుంటే డైరెక్ట్ రావచ్చు లోపలికి. రోడ్డు పక్కన ఇది. ఆ ఎదురు కనపడేదో మెయిన్ రోడ్డు, త్రిబుల్ ఎక్స్ సోప్ కంపెనీ. రాజధాని ప్రాంతంలో నిడుముక్కల్లో మనకి 1 ఎకరం 20 సెంట్లున్నర మనకి సేల్కి వచ్చిందండి. ఆ పక్కన చుట్టుపక్కల అన్ని వెంచర్లు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి రేట్ ఎంత చెప్తున్నారంటే 5 కోట్లు చెప్తున్నారండి ఎకరం. అదే రాజధాని, అదంతా రాజధాని ప్రాంతం. ఇదంతా మనకి చాలా మెయిన్ సెంటర్ అండి ఇది. వెంచర్ వేసుకోవడానికైనా, ఇన్వెస్ట్మెంట్కైనా, ఫ్యూచర్లో ఏదైనా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా బాగా మంచి కొండ ప్రాంతం. నిడుముక్కల లొకేషన్ సూపర్ ఉంటుంది. ఎదురు త్రిబుల్ ఎక్స్ సోప్స్ కంపెనీ రోడ్డుకి ఇటు పక్క అనమాట. ఇది మొత్తం మీకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అద్దెలు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది ఆశ్రమం, మొన్న ఓపెన్ చేశారు. ఇది కమ్మ ఆశ్రమం, అది వృద్ధాశ్రమం. ఇదిగోండి ఈ వెంచర్లు అనమాట. ఇది ట్రాక్టర్ పనిచేస్తుంది కదా, లోపల మొత్తం సదును చేస్తున్నారు అక్కడ దాకా. ఇదిగోండి ఈ పొలం అద్దె ఏంటంటే, ఇది ఇక్కడ రాయి ఉంది కదండి, ఈ రాయి నుంచి ఎదురు స్ట్రైట్ కనబడుతుంది ఒక రాయి. జూమ్ వేస్తా చూడండి. అదిగోండి ఆ రాయి దాకా, ఇంకా అట్లా ఆ చివరి దాకా ఆ రోడ్డు మొత్తం. ఆ రోడ్డు దాకా ఇదేనండి మొత్తం ల్యాండ్. 1 ఎకరం 20 సెంట్లున్నర అనమాట పొలం మొత్తం. త్రిబుల్ ఎక్స్ సోప్స్ కంపెనీకి ఆపోజిట్ ఉండదండి ఎగ్జాక్ట్గా. అది మంచి చాలా ఇన్వెస్ట్మెంట్ అయింది. ఒకటే బిట్టు, దీనికి ఒక రోడ్డు ఉంది ఒకవైపు. డైరెక్ట్గా లోపల వెంచర్లోకి రావచ్చు. 2 తూములు వేసుకుంటే డైరెక్ట్ లోపలికి వచ్చిందండి లారీ. ఇది కొండ ప్రాంతం అండి. నిడుముక్కల రాజధాని ప్రాంతం. కరెక్ట్గా ఎకరం 20 సెంట్లున్నర ఉంది సేల్కి. ఇది అది మెయిన్ రోడ్డు అదేనండి, ఆ త్రిబుల్ ఎక్స్ కంపెనీ ఎదురు మెయిన్ రోడ్డు. ఈ చుట్టుపక్కల ఎన్ని వెంచర్లు ఎన్ని వేస్తున్నారు. ఇదండి ఎన్ని ఆశ్రమం ఎన్ని ఉన్నాయి. అది ఎదురు అదేమో డైరెక్ట్ రాజధాని అనమాట, రాజధాని ప్రాంతం ఇదంతా. ఇదే ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఇదిగోండి ఇది మన సైట్. ఇది మొత్తం సైట్ అనమాట. ఎకరం 20 సెంట్లున్నర. ఒకటే బిట్టు, త్రిబుల్ ఎక్స్ సోప్స్ కంపెనీ. ఇది ఈ కంపెనీకి ఆపోజిట్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇది ఇన్వెస్ట్మెంట్కి.
రాజధాని ప్రాంతంలో చాలామంది అడుగుతున్నారు, అందుకని పొలాలు కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇది ఎకరం 20 సెంట్లన్నర వచ్చింది కాబట్టి సేల్కి మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న నాకు ఫోన్ చేయండి.